హలో వెల్కమ్ టు మై డ్రీమ్స్ అకాడమీ దిల్షిద్ నగర్ మైసెల్ పురుషోత్తం. సో ఈ వీడియోలో మనం ఆసిలేటర్స్ గురించి చూద్దాం. ఆసిలేటర్స్ టాపిక్ గురించి ఏ టాపిక్స్, ఆసిలేటర్స్లో ఏ పాయింట్స్ ఇంపార్టెంట్, జూనియర్ లైన్మెన్కి. బేసిక్గా ఈ వీడియో నేను జూనియర్ లైన్మెన్ జాబ్స్ కోసం చేస్తున్నాను. సో జూనియర్ లైన్మెన్లో మనకు ప్రీవియస్ ట్రాన్స్కో కానీ ఎస్పీడీసీఎల్ కానీ ఎన్పీడీసీఎల్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, సో దాన్ని బేస్ చేసుకొని మీకు సింపుల్గా ఒక 10 మినిట్స్ ఈ వీడియో వింటే సో కంపల్సరీ మీకు 1 or 2 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఆసిలేటర్స్ నుంచి మీకు వెయిటేజ్ ఎంత అంటే 1 or 2 మార్క్స్, 1 or 2 మార్క్స్ అంటే మీకు 100% ఒక మార్క్ అయితే వస్తుంది. ఒకవేళ ఛాన్స్ ఉంటే మనకి 2 మార్కులు కూడా వస్తాయి. సో ఆ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వెరీ ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియో రెక్టిఫైర్స్ చూసినాం, రెక్టిఫైర్స్ టాపిక్ చూసినాం. రెక్టిఫైర్స్లో కూడా సేమ్ వస్తే 1 మార్క్ గ్యారెంటీ వస్తుంది, లేదంటే 2 వస్తాయి. ఒకవేళ రెక్టిఫైర్స్ టాపిక్ ఎవరైనా మిస్ అయినా యూట్యూబ్లో ఉంది వీడియో మై డ్రీమ్స్ అకాడమీ ఛానల్, మై డ్రీమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మై డ్రీమ్స్ అకాడమీ యాప్ ఉంది మీ మొబైల్ నుంచి. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ క్లాస్ వినొచ్చు, లేదంటే మై డ్రీమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మీరు ఆ ప్రీవియస్ క్లాస్ వినొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మనం ఆసిలేటర్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఆసిలేటర్స్లో ఏం పాయింట్స్ ఇంపార్టెంట్ మనం ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ ఆసిలేటర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఆసిలేటర్? ఆసిలేటర్ అంటే ఏంటి? ఆసిలేటర్ అంటే డెఫినేషన్. మనకు ఫస్ట్ వచ్చే క్వశ్చన్, మనం ఫస్ట్ ఒకవేళ దీంట్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్ రావాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏమనొచ్చు? సో the definition of oscillator is used to convert, it can converts DC to AC. అంటే దీనికి ఇన్పుట్ ఏమి ఇస్తాం? DC ఇస్తాం, కానీ అవుట్పుట్ ఏమొస్తుందండి? AC సిగ్నల్ వస్తుంది. DC ఇన్పుట్ ఇస్తే AC సిగ్నల్ వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆసిలేటర్స్లో మనం ఎక్కడ కానీ ఇన్పుట్ అనేది ఉండదు. అంటే ఇక్కడ ఇన్పుట్ ఇయ్యమండి, ఆసిలేటర్ డైరెక్ట్గా మనకి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఇక్కడ అప్లై చేసేది ఓన్లీ DC సప్లై ఇస్తాము. సో ఆ DC సప్లైతోని ఇన్పుట్ ఏమి ఇవ్వకుండా మనకు AC సిగ్నల్ జనరేట్ అవుతుంది. దాన్ని మనం ఆసిలేటర్ అంటాం. ఆసిలేటర్ అంటే ఏం లేదండి, ఆసిలేటర్ అంటే ఇన్పుట్ ఇవ్వకుండా, అంటే ఇన్పుట్ ప్రొవైడ్ చేయకుండా అవుట్పుట్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే అవుట్పుట్ AC సిగ్నల్ ని ప్రొవైడ్ చేస్తుంది. AC సిగ్నల్ అంటే ఏంటండి? మనకి AC సిగ్నల్ అంటే ఏంటి? సైనూసాయిడల్ AC సిగ్నల్, సైన్ వేవ్. ఓకే, సో దిస్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఆసిలేటర్. ఇంకొకటి సేమ్ ఇదే ఫంక్షన్ ఇంకేం పర్ఫామ్ చేయొచ్చు? ఇంతకు ముందుకు ప్రీవియస్ JLM క్వశ్చన్ పేపర్లో అడిగిండు ఏమని? సో సర్క్యూట్ ఇట్ కెన్ కన్వర్ట్స్ DC to AC అని. సో ఆసిలేటర్ కన్వర్ట్ చేస్తుంది DC to AC. ఇంకొకటి ఏం కన్వర్ట్ చేస్తుంది? ఆల్రెడీ అందరు ఎలక్ట్రికల్ వాళ్ళే కాబట్టి అందరికి తెలుసు, ఇన్వర్టర్ కూడా DC to AC కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ఆసిలేటర్లో జనరల్గా ఫస్ట్ ఏం కన్వర్ట్ చేస్తుంది అంటే ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఫ్రీక్వెన్సీ. దట్ ఈస్ వాట్ AC సిగ్నల్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అంటాం మనం. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అంటే AC సిగ్నల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్పుట్ ఏం లేదు, ఓన్లీ DC సప్లై ఉంటుంది. అంటే DC నుంచి AC జనరేట్ అయ్యింది. అండ్ ఈ ఆసిలేటర్గా వర్క్ చేయాలంటే ఆసిలేటర్కి మనం ఫీడ్బ్యాక్ అప్లై చేస్తాం. సో ఏ ఫీడ్బ్యాక్ ఇస్తాం? సో ఆసిలేటర్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో అది వచ్చేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ is used in oscillators. ఏం యూజ్ చేస్తున్నాము? పాజిటివ్ ఫీడ్బ్యాక్. గుర్తుపెట్టుకోండి, పాజిటివ్
feedback. This is also one of the important point. It can convert DC to AC. Second one, oscillators లో ఏ ఫీడ్బ్యాక్ యూజ్ చేస్తాము? పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్ చేస్తాము. oscillators లో ఏ ఫీడ్బ్యాక్ యూజ్ చేస్తాము? పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్ చేస్తాం. అండ్ ఈ oscillators లో ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దెన్ ఫార్ములా పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్ చేస్తున్నాం. సో అక్కడ మన గెయిన్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ గెయిన్. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ గెయిన్ మనకి a by 1 minus a beta, a by 1 minus a beta. So this is the gain formula, gain formula. సో దీంట్లో ఈ ఫార్ములాలో సో దీన్ని మనం క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటాం. CL అంటే క్లోజ్డ్ లూప్, క్లోజ్డ్ లూప్ గెయిన్. ఏ అంటే గెయిన్ అండి, ఏ అంటే గెయిన్, క్లోజ్డ్ లూప్ గెయిన్. సో ఈ ఫార్ములాలో, ఈ గెయిన్ ఫార్ములాలో కండిషన్ ఏముండాలి సార్? కండిషన్ ఏముండాలి? సో ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడగొచ్చు. ఏ కండిషన్లో మనకు ఆసిలేషన్స్ అవుట్పుట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆసిలేటర్ వర్క్ అవుతుంది అంటే ఏ బీటా షుడ్ బి ఈక్వల్ టు 1. ఈ ఏ బీటా వాల్యూ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఏ బీటా వాల్యూ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఏ బీటా వాల్యూ 1 ఉంటే మనకి ఆసిలేషన్స్ వస్తాయి సర్క్యూట్లో, ఆసిలేటర్లో. ఓకే. అండ్ దీనికి ఫేజ్ షిఫ్ట్ ఇంకొక పాయింట్ ఉంది దీంట్లో. ఏంటంటే ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉండాలి? ఓకే. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఏ ఫేజ్ షిఫ్ట్ తో ప్రొడ్యూస్ చేస్తాయి అంటే సో ఇట్ ఈస్ అరౌండ్ ఫేజ్ షిఫ్ట్. ఫేజ్ షిఫ్ట్ ఎంత అంటే 0 degrees కానీ, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్, ఆసిలేషన్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత ఫేజ్ షిఫ్ట్ ఉండాలంటే ఫేజ్ షిఫ్ట్ రిక్వైర్డ్ అనొచ్చు మనం. రిక్వైర్డ్ 0 ఆర్ 360 degrees, 0 degrees ఆర్ 360 degrees. సో ఈ 360 degrees ని మనం ఏమంటాం? 2π కూడా అనొచ్చు, 2π. సో మీకు ఆన్సర్లో ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ కనిపించింది, ఫేజ్ షిఫ్ట్ అడిగిండు. సో ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉంటుంది? 0 degrees. అదొక కండిషన్. ఓకే. సో ఈ ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ కావాలి, మనకు సైడ్ వేవ్ రావాలి, అవుట్పుట్ జనరేట్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ బీటా వాల్యూ 1 ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ బీటా వాల్యూ 1 ఉండాలి. తర్వాత ఫేజ్ షిఫ్ట్ ఎంత ఉండాలి? 0 degrees అని ఉండాలి, లేదంటే 360 degrees అని ఉండాలి. 0 degrees అని ఉండాలి, 360 degrees అని ఉండాలి. మీకు ఆప్షన్స్లో 90 degrees వచ్చినా, 180 degrees వచ్చినా, 45 వచ్చినా అన్నీ రాంగ్ ఆన్సర్స్. ఆసిలేటర్ అంటే మీ మైండ్లోకి ఏం రావాలి? ఫేజ్ షిఫ్ట్ అదర్ 0 degrees లేదంటే 360 degrees మీకు గుర్తుండాలి. ఓకే. వీటితోని సో ఇక్కడ చూడండి, ఇదొక క్వశ్చన్ అడగొచ్చు, ఈజీ. ఆసిలేటర్ అంటే DC to AC కన్వర్టర్. ఏ ఫీడ్బ్యాక్ యూజ్ చేస్తాం? పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్ చేస్తాం. గెయిన్. సో ఆసిలేషన్స్ అంటే ఆసిలేటర్ వర్క్ అవ్వాలంటే కండిషన్స్ ఏముండాలంటే ఈ గెయిన్ ఫార్ములాలో ఏ బీటా వాల్యూ 1 ఉండాలి. ఓకే. ఇది ఒక క్వశ్చన్. ఏముండాలా అని అడిగింది అనుకో, కండిషన్ 1 ఉండాలి. 1 ఉంటేనే ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. లేదు ఫేజ్ షిఫ్ట్, ఒకవేళ ఫేజ్ షిఫ్ట్ అడిగింది, ఎంత ఫేజ్ షిఫ్ట్ ఉండాలి? 0 degrees ఉండాలి, లేదంటే 360 degrees ఉండాలి. 0 degrees ఉండాలి, లేదంటే 360 degrees ఉండాలి. సో ఇవి బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ చూద్దాం. సో ఆ పాయింట్ ఏంటంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆసిలేటర్స్ లో యూజ్ చేస్తున్నారు, మరి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కడ యూజ్ చేస్తారు? నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కడ యూజ్ చేస్తాం? నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ లో యూజ్ చేస్తాం. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కడ యూజ్ చేస్తారు? యాంప్లిఫైయర్స్ లో యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏమో ఆసిలేటర్స్ లో యూజ్ చేస్తాం, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమో యాంప్లిఫైయర్స్ లో యూజ్ చేస్తాం. ఇది ఒక పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇక్కడ యూజ్ చేస్తాం, యాంప్లిఫైయర్స్ లో యూజ్ చేస్తాం. సో ఈ ఆసిలేటర్స్ లో ఇవి బేసిక్ పాయింట్స్. ఓకే. సో ఇది ఒకటి. కండిషన్స్, ఆసిలేషన్స్ అవుట్పుట్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇవి కండిషన్స్. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను సైన్ వేవ్ ప్రొడ్యూస్ అయిందంటున్నా. ఓకే. సైన్ వేవ్ ప్రొడ్యూస్ అయిందంటున్నా. సో ఈ సైన్ వేవ్ ప్రొడ్యూస్ అయిందని మనం ఏ ఆసిలేషన్స్ అంటాం?
ఏ ఆసిలేషన్స్ అంటే అన్డాంప్డ్ ఆసిలేషన్స్. ఏమనొచ్చు? అన్డాంప్డ్. ఇది కూడా ప్రీవియస్ అడిగింది. అన్డాంప్డ్ ఆసిలేషన్స్ అంటే దీంట్లో మనకి ఓవర్ డాంప్డ్ ఉంటాయి. ఓవర్ డాంప్డ్ అంటే క్రిటికల్ డాంప్డ్ అంటాం, డాంప్డ్ అంటాం అండ్ అన్డాంప్డ్ అంటాం. ఓకే, సో ఇది డాంప్డ్ ఆసిలేషన్స్. ఏం ప్రొడ్యూస్ అవుతాయి ఆసిలేటర్లో మనకు వచ్చేటివి అన్డాంప్డ్. అన్డాంప్డ్ అంటే సైనూసోయిడల్ వేవ్. ఓకే, సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏ టైప్ ఆఫ్ ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ అయితే అంటే అన్డాంప్డ్ ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ అయితే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోరు. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది, సో డైరెక్ట్ అన్డాంప్డ్ సెలెక్ట్ చేసుకోరు మీరు. ఓకే రైట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్, జనరల్ పాయింట్స్ మనకు ఆసిలేటర్స్ లో వచ్చినాయి. కానీ ఆసిలేటర్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఎందుకంటే ఆసిలేటర్స్ నుంచి మనకి 1 లేదా 2 క్వశ్చన్స్ రావచ్చు. సో ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి బేసిక్స్ నుంచి వస్తుంది, 2 క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఒక చిన్న పార్ట్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉన్నాయి, వాటికి డిఫరెన్స్ ఏంటి, వాటి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ మనకి చాలా ఆసిలేటర్స్ ఉన్నాయి. సో చాలా ఆసిలేటర్స్ అంటే చెప్పుకోవాలంటే మనకి ఆర్సీ ఆసిలేటర్స్ ఉన్నాయి, ఎల్సీ ఆసిలేటర్స్ ఉన్నాయి. మళ్ళీ ఆర్సీ ఆసిలేటర్స్ లో టైప్స్ ఉన్నాయి, ఎల్సీ ఆసిలేటర్స్ లో కూడా టైప్స్ ఉన్నాయి. కానీ జూనియర్ లైన్మెన్ జాబ్ కి బేసిక్ కాబట్టి మనము మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్నది ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. ఆర్సీ ఆసిలేటర్స్ లో మనకి ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఉంటుంది, వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ ఉంటుంది. కానీ సిలబస్ లో మనకున్నది మాత్రం ఓన్లీ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. నెక్స్ట్ ఎల్సీ ఆసిలేటర్స్. ఎల్సీ ఆసిలేటర్స్ లో మనకి 2 ఉన్నాయి. జనరల్ గా అయితే మనకి ఎల్సీ ఆసిలేటర్ లో హార్ట్లీ ఆసిలేటర్ ఉంటుంది, కల్పిట్స్ ఆసిలేటర్ ఉంటుంది, క్లాప్ ఆసిలేటర్ ఉంటుంది. కానీ క్లాప్ మీకు లేదు, మీకు ఉన్నది హార్ట్లీ ఆసిలేటర్, కల్పిట్స్ ఆసిలేటర్. సో దీంట్లో ప్రతి దాంట్లో మనకి 2 పాయింట్స్ తెలిస్తే చాలు సార్. 2 పాయింట్లు తెలిస్తే ఎగ్జామ్ లో మీకు క్వశ్చన్ వచ్చినట్టే. ఇక డైరెక్ట్ ఈ ఒక్క వీడియోతో మీ ప్రిపరేషన్ ఇన్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో ఒక 15 మినిట్స్ వీడియోలో రెక్టిఫైర్స్ అయిపోయింది, 50 మినిట్స్ లో సరిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక 15 మినిట్స్ ప్రిపరేషన్ లో మీకు ఆసిలేటర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ. సో ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఇది సింపుల్ డయాగ్రామ్. సో డయాగ్రామ్ ఏంటంటే ఈ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ లో మనకి ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ ఉంటాయి. ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ సో ఎన్ని ఉంటాయి? ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇక్కడ చూడండి, R1C1, R2C2, R3C3. ఎన్ని ఉన్నాయి సార్? 3 ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ ఉన్నాయి. దేంట్లో? ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ లో మనకి ఎన్ని ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ ఉన్నాయంటే 3 ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ ఉన్నాయి. అయితే ఈ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్ ఏ ఫ్రీక్వెన్సీస్ ఇది యూజ్ చేస్తాం అంటే ఇవి ఏ ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఆడియో ఫ్రీక్వెన్సీ. సో ఆడియో ఫ్రీక్వెన్సీ అంటే AF, ఆడియో ఫ్రీక్వెన్సీ. సో దాన్ని ఏమనొచ్చు మనము? లెస్ దెన్ 20 కిలోహెర్ట్జ్ అంటే లో ఫ్రీక్వెన్సీస్. ఇట్లా కూడా అనొచ్చు మనం. ఆడియో ఫ్రీక్వెన్సీస్ అంటే లో ఫ్రీక్వెన్సీస్ అని కూడా అనొచ్చు. లో ఫ్రీక్వెన్సీ. ఓకే, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని ప్రొడ్యూస్ చేసేది. దట్ ఈస్ సింప్లీ మనం ఏమనొచ్చు దాన్ని? ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని, ఆసిలేషన్స్ ని ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ప్రొడ్యూస్ చేసేది. ఒక ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ లో ఎన్ని ఫేజ్ షిఫ్ట్ ఉంటాయి అంటే మొత్తం 3 ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్ 60 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంత? 60 డిగ్రీస్ ఈచ్ ఫేజ్ షిఫ్ట్. అంటే 1 ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్, ఓకే, 1 ఫేజ్ షిఫ్ట్ ప్రొడ్యూసెస్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? 60 డిగ్రీస్. కానీ మనకి ఎన్ని ఫేజ్ షిఫ్ట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి 3 × 60 ఎంత సార్? 180 డిగ్రీస్. ఈ ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్, ఈ 3 ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ అంటే ఈ ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్ నుంచి మనకు ఎంత ఫేజ్
ఎంత ఫేజ్ షిఫ్ట్ ప్రొడ్యూస్ అవుతుందంటే 180 డిగ్రీస్. యువర్ ఆన్సర్. ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి క్వశ్చన్ ఏమని, 3 ఫేజ్ షిఫ్ట్, ఎన్ని ఫేజ్ షిఫ్ట్, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ కన్సిస్ట్ 3 ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్, లేదంటే హౌ మెనీ ఫేజ్ షిఫ్ట్ అవైలబుల్ ఇన్ 3 ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ అంటాడు. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లో ఎన్ని ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ ఉన్నాయంటే 3. ఎంత ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ నుంచి మనకి ఎంత ఫేజ్ షిఫ్ట్ ప్రొడ్యూస్ అవుతుందంటే, సో మనం ఏం చెప్పాలి సింపుల్గా, 180 డిగ్రీస్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ది 3 ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్. ఒక్కొక్క ఫేజ్ షిఫ్ట్ నుంచి, ఒక్కొక్క సర్క్యూట్ నుంచి, అంటే R1 C1 నుంచి మనకి ఎంత 60, R2 C2 నుంచి ఎంత 60, R3 C3 నుంచి ఎంత 60, టోటల్ ఎంత 180 డిగ్రీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ దీనికి ఫ్రీక్వెన్సీ ఫార్ములా F is equal to 1/2 pi RC under root 6. 1/2 pi RC under root 6. ఇది డైరెక్ట్ ఫార్ములా. మీకు ఎగ్జామ్లో ఎన్ని ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ అంటే మనం ఫస్ట్ ఏం రాస్తాం, 3 ఫేజ్ షిఫ్ట్స్ ఉంటాయి అంటాం. ఎంత ఫేజ్ షిఫ్ట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే 180 డిగ్రీస్ అన్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఎంత, F is equal to 1/2 pi RC under root 6. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక పాయింట్ అడగొచ్చు ఏమని, ఇన్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ సో ఇక్కడ చూడండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, మీరు చూడండి. ఎందుకంటే 1/RC which means frequency is inversely proportional to what, R and C. ఓకే. ఇక్కడ బై ఉంది కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్ ఉంటే డైరెక్ట్ ప్రపోర్షనల్ అంటారు. కానీ ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏంటి, ఫ్రీక్వెన్సీ. సో ఈ ఫ్రీక్వెన్సీ దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే R and C. అది కూడా అడగవచ్చు ఎగ్జామ్లో. ఈ ఫార్ములా నుంచి అట్లాంటి క్వశ్చన్ కూడా రావచ్చు, కొంచెం డెప్త్ వెళ్తే. ఓకే. సో ఇవి పాయింట్స్ మనకు ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లో వస్తాయి. అట్లే ఎల్సీ ఆసిలేటర్స్ అంటే ఏంటి, ఎల్సీ ఆసిలేటర్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ రేడియో ఫ్రీక్వెన్సీ RF సిగ్నల్స్. ఓకే. సో రేడియో ఫ్రీక్వెన్సీ రేంజెస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. దట్ ఈస్ మోర్ దెన్ 20 కిలో హెర్ట్జ్ కంటే ఎక్కువ. ఓకే. రేడియో ఫ్రీక్వెన్సీస్. ఓకే. రేడియో ఫ్రీక్వెన్సీస్ అంటే హై ఫ్రీక్వెన్సీస్. సో దట్ ఈస్ ఇన్ ఎల్సీ ఆసిలేటర్స్. అండ్ ఇక్కడ మనకు హార్ట్లీ ఆసిలేటర్. సో దీంట్లో 2 టైప్స్ ఉన్నాయండి. ఎల్సీ ఆసిలేటర్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి హార్ట్లీ ఆసిలేటర్, ఒకటి కల్పిట్స్ ఆసిలేటర్. హార్ట్లీ ఆసిలేటర్, కల్పిట్స్ ఆసిలేటర్. కానీ ఎగ్జామ్లో మీకు ఏమడుగుతుందంటే విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎల్సీ ఆసిలేటర్, లేదంటే విచ్ ఈజ్ అన్ ఎల్సీ ఆసిలేటర్ అంటే ఈ క్రింది వాటిలో ఎల్సీ ఆసిలేటర్ ని ఫైండ్ చేయమంటాడు. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటి ఎల్సీ ఆసిలేటర్ కి, హార్ట్లీ ఆసిలేటర్, కల్పిట్స్. మీకు ఆప్షన్స్ లో హార్ట్లీ ఉంటే హార్ట్లీ సెలెక్ట్ చేసుకోండి, కల్పిట్స్ ఉంటే కల్పిట్స్. 2 ఉన్నాయి అనుకోండి, 2 కరెక్ట్ అని చెప్పండి. ఓకే. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ కాదు. ఓకే. సో ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎల్సీ ఆసిలేటర్స్ ఎందుకు వాడతాం అంటే రేడియో ఫ్రీక్వెన్సీస్కి వాడతాం. రేడియో ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్ అవుతాయి అండ్ వాటినే మనం ఏమంటాం, హై ఫ్రీక్వెన్సీస్ అంటాం. అండ్ హార్ట్లీ ఆసిలేటర్లో మనకి అంటే జనరల్గా ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే, సో ఈ హార్ట్లీ ఆసిలేటర్ ఎక్కడ యూజ్ చేస్తారంటే డైరెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి రేడియో రిసీవర్స్ లో మనం ఏం యూజ్ చేస్తామంటే హార్ట్లీ ఆసిలేటర్ యూజ్ చేస్తాం. కల్పిట్స్ ఆసిలేటర్ ఉన్న ఆప్షన్, హార్ట్లీ ఆసిలేటర్ ఉన్న, సో మనకు రేడియో రిసీవర్స్ అనేసరికి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, హార్ట్లీ ఆసిలేటరే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది దీని డయాగ్రాము. సో డయాగ్రామ్ లో చూడండి ఈ ఎల్సి సర్క్యూట్. ఓకే. ఎల్సి అంటున్నాం కదా, ఈ ఎల్సి సర్క్యూట్ ఇక్కడ ఉంది. L1 L2 C. సో దానికి ఫ్రీక్వెన్సీ ఫార్ములా F is equal to 1/2 pi. ఓకే. 1/2 pi under root LTC. LT అంటే ఏంది, టోటల్, దట్ ఈస్ L1 ప్లస్
L2, L1 plus L2, L1 plus L2. ఓకే, 2 pi under root LT into C. సో మీకు ఎగ్జామ్లో అడిగితే డైరెక్ట్ ఇదే ఫార్ములా అంటారు. హార్ట్లీ ఆసిలేటర్ కి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఇక్కడ చూడండి L and C. సో ఇవి ఎట్లున్నాయి? ఇన్వర్స్లీ స్క్వేర్ రూట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వాట్? L and C. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఆప్షన్స్ కరెక్ట్ చూడండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాని అప్లై చేసి డైరెక్ట్ మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చు, అండ్ కల్పిట్స్ ఆసిలేటర్కి వస్తే కల్పిట్స్ ఆసిలేటర్లో చూడండి ఇక్కడ L1 L2 C ఉంటే హార్ట్లీ ఆసిలేటర్లో, కల్పిట్స్ ఆసిలేటర్లో ఇక్కడ చూడండి C1 C2 అంటే కెపాసిటర్స్. సో అండ్ నెక్స్ట్ L, కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 1/2 pi under root LCT. ఓకే, LCT ఇక్కడనేమో LTC. LT అంటే టోటల్ ఇండక్టెన్స్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు L1 plus L2. ఇక్కడ టోటల్ కెపాసిటెన్స్ CT is equal to these two are in series కాబట్టి సో C1 C2 by C1 plus C2. CT అంటే ఏంటి? C1 C2 by C1 plus C2. సో ఎగ్జామ్ లో మీకు అడిగితే ఈ ఫార్ములా అడగొచ్చు, ఈ ఫార్ములా మీద క్వశ్చన్ రావచ్చు మనకి, ఈ ఫార్ములా మీద క్వశ్చన్ రావచ్చు, లేదంటే ఈ ఫార్ములా మీద క్వశ్చన్ రావచ్చు, లేదంటే డైరెక్ట్ మీకు ఇది డైరెక్ట్ అడగచ్చు. ఓకే, లేదంటే విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ LC ఆసిలేటర్ అనొచ్చు, లేదంటే RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ లో సో ఇవి అడగచ్చు. చూడండి ఇక్కడ మనకి మీ JLM లో 2 మార్కులు వస్తాయి, లేదంటే 1 మార్క్ వస్తుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? DC టు AC కన్వర్టర్ ఆసిలేటర్ అంటే ఏ ఫీడ్బ్యాక్ ఉంటుంది? పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. 90% మాకు గుర్తుపెట్టుకోండి, 90% మీకు క్వశ్చన్ ఇక్కడ నుంచే వస్తుంది, 90%. అండ్ నెక్స్ట్ మిస్ అయింది కండిషన్స్. ఆసిలేటర్స్ లో ఏం కండిషన్స్ ఉంటాయి? ఏ బీటా వాల్యూ అనేది 1 ఉండాలి, లేదంటే జీరో ఫేజ్ షిఫ్ట్ అన్న ప్రొడ్యూస్ చేయాలి, లేదంటే 360 degrees ఫేజ్ షిఫ్ట్ అన్న ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఏ టైప్ ఆఫ్ ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ అయితే అంటే అన్డాంప్డ్. ఓకే, నెక్స్ట్ ఆ పాయింట్స్ అయిపోయినాయి. 90% క్వశ్చన్ అక్కడ నుంచే వస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చేసింది ఆల్రెడీ, ఇంకో క్వశ్చన్ ఇవ్వాలి, అప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇందులో ఏమొస్తాయి? RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ అంటే ఏంటి? ఆడియో ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ అంటాం. సో దీంట్లో ఎన్ని ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ ఉంటాయి? 3 ఫేజ్ షిఫ్ట్ నెట్వర్క్స్ ఉంటాయి. అండ్ ఒక్క ఫేజ్ షిఫ్ట్ 60 degrees ప్రొడ్యూస్ చేస్తే 3 ఫేజ్ షిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి 180 degrees వస్తాయి. అండ్ దీని ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? 1/2 pi RC under root 6. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి సార్. ఈ ఫార్ములాలు కూడా మీరు ఖచ్చితంగా క్లాస్ విన్నారు కదా సార్, క్లాస్ వింటున్నారు కదా, వీడియో అయిపోయింది కదా, ఒక పేపర్ తీసుకోండి, ఒక పెన్ను తీసుకోండి, ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. 15 minutes 20 minutes లో మీ ప్రిపరేషన్ అయిపోతుంది. సో ఇట్లా ఎలక్ట్రానిక్స్ లో మనకి 5 టాపిక్స్ ఉన్నాయి. ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఒక టాపిక్ నుంచి క్వశ్చన్ రాకపోవచ్చు, ఇంకో టాపిక్ లో 2 క్వశ్చన్స్ రావచ్చు. సో ఈ 5 టాపిక్స్ ప్రిపేర్ అవ్వడానికి ప్రతి టాపిక్ కి మీకు 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్ధ గంట తీసుకోండి అంటే 30 నిమిషాలు. సో 30 నిమిషాలకి మీకు ఒక టాపిక్ అయిపోయిందంటే 5 అంటే ఆల్మోస్ట్ 2.5 గంటలు, అంటే 3 గంటలు మీరు స్పెండ్ చేస్తే చాలు, మీకు JLMలో 5 లేదా 6 మార్కులు వస్తాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 5 మార్క్స్ వస్తాయి. సో ఇది మన ఆసిలేటర్స్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్, ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ మళ్ళీ చెప్తున్నా మీకు, సో ఎవరైతే రెక్టిఫైర్స్ టాపిక్ వినలేదో వాళ్ళు మై డ్రీమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. అండ్ మై డ్రీమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ టిక్ చేయండి. మీకు ఈ క్లాస్ నచ్చింది, మీకు అర్థమైందంటే మా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు దీంట్లో ఇంకేదైనా డౌట్ ఉందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, మేము ఆ కామెంట్కి రెస్పాండ్ అవుతాం, మీ డౌట్ క్లారిఫై చేస్తాం. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషను JLM ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఐటీఐ బేస్డ్ అంటే ఐటీఐ తర్వాత మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అంటే JLMఏ కాకుండా వేరే ఏ జాబ్స్కి ప్రిపేర్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి, రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అయినా సరే మీకు ఈ క్లాసు 100% యూజ్ అవుతుంది.
కాబట్టి సో జేఎల్ఏ ఐటీఐ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అందరూ అండ్ డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఈ వీడియోని వినండి. సో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ అయిపోతాయి ఒక టాపిక్లో. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.